ఒక్కడిని చేసి కొట్టారా, చిన్నపిల్లాన్ని చేసి ఆడిస్తున్నారా అనేది ఒకప్పుడు కామెడీ కమ్ సీరియస్ డైలాగ్. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే పనిచేస్తోందనుకోవాలి. తనను ఒక్కడిని చేసి అందరూ కలిసి కొట్టాలని చూస్తున్నారని చెప్పుకుంటే ఓట్లు రాలుతాయని నేతల అభిప్రాయం. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా అదే పని చేస్తున్నారు. ఒంటరిని చేసి తుంటరులంతా ఒక్కటై కొట్టాలని చూస్తున్నారన్నది జగన్ ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆ ఫీలింగ్ను జనంలోకి పంపించాలన్నది జగన్ ప్రయత్నం. రాజకీయాల్లో గెలుపే లక్ష్యం, విజయం సాధించాలన్న తపనతోనే ఎన్నికల్లో పోటీ చేయడం సాధారణ అంశం. అది జగనైనా చంద్రబాబైనా వారికి గెలిపే పరమధర్మం. ఇప్పుడు జరుగుతున్నదదే. బిలో ది బెస్ట్ కొట్టినా, మాటల తూటాలు పేల్చినా అది ఓటరు దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకేనని చెప్పాలి. అత్యంత సాఫ్ట్ స్పోకన్గా ఉండే చంద్రబాబు కూడా ఇప్పుడు డైలాగ్ వార్ మొదలుపెట్టారంటే రాబోయే ఎన్నికల్లో పోటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. నువ్వొక్కడంటే మేం నాలుగంటామని నేతలు సవాలు చేస్తున్న సమయమిది. టీడీపీ జనసేన పొత్తు ఆ రెండు పార్టీలకు కొత్త జోష్ ఇస్తున్న టైంలోనే వైసీపీకి సరికొత్త అనుమానాలు కలిగిస్తోంది. అందుకే మాటలు ఇప్పుడు లక్ష్మణ రేఖలు దాటుతున్నాయి. చొక్కాలు మడతబెట్టాలని జగన్ అంటూ ఉంటే మన వాళ్ళు కుర్చీలు మడతపెట్టాలి అని చంద్రబాబు సమాధానమిస్తున్నారు. ఇది ఒక కోణమైతే సెంటిమెంట్ అస్త్రం మరో కోణమని చెప్పక తప్పదు. నిజానికి జగన్ దగ్గరిప్పుడు చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి సంక్షేమ పథకాలను చూపించి ఓట్లు అడగడం, రెండోది వాలంటీర్ల సేవలను ఉపయోగించుకోవడం, మూడోది ఓటర్ల చేతులు తడపడం. ఆ మూడింటికి మించి జగన్ ఇప్పుడు మూడో అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. ఎన్నికల్లో అది తనకు వజ్రాయుధమవుతుందని జగన్ విశ్వసిస్తున్నారు. ఒంటరోణ్ణి చేసి కొట్టాలని చూస్తున్నారన్నది ఇప్పుడు జగన్ తెరపైకి తెచ్చిన కొత్త చర్చ. చంద్రబాబు, పవన్ ఒకటై చాలా రోజులైంది. ఇప్పుడు బీజేపీ కూడా వారితో చేరుతోంది. జాతీయ పార్టీని అండగా చేసుకుని తనపై యుద్ధం చేస్తున్నారని జగన్ ప్రచారం మొదలుపెట్టారు. వాలంటీర్లకు సేవారత్న ప్రదానం చేసే కార్యక్రమంలో ఆయన అన్ని పార్టీలపై విరుచుకు పడడంతో పాటు తనను ఒంటరిని చేశారంటూ సింపతి సృష్టించేందుకు కంకణం కట్టుకున్నారు. జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అనే ధోరణిలో రాజకీయాలు కూడా మొదలుపెట్టారు. ఇది ఆరంభం మాత్రమే. పోగా పోగా జగన్ డోస్ పెంచుతారు. అక్కా చెల్లెమ్మల్లారా నన్ను ఒంటరిని చేశారమ్మా అని భావోద్వేగం పండిస్తారు. అవసరమైతే కంటతడి కూడా పెడతారు. తన చెల్లి షర్మిలను కూడా మభ్యపెట్టి తనకు వ్యతిరేకంగా మార్చారని, అందరూ ఒక్కటై తనను దెబ్బతీయబోతున్నారని ప్రచారం చేస్తారు. ఇంతకాలం తనతో ఉన్న నేతలను సైతం మాయమాటలు చెప్పి మభ్యపెట్టి తీసుకెళ్లిపోయారని, దాంతో రాజకీయాల్లో తాను ఒక్కడే మిగిలానని జగన్ చెప్పుకుంటారు. ఈ క్రమంలో లేడీస్ సెంటిమెంట్ను పెంచేందుకు ఆయన ఎలాంటి చర్యలకైనా దిగుతారు. అల్టిమేట్గా కావాల్సింది ఓట్లే కదా. కొత్త ఫార్ములాతో రాజకీయాలు చేయకపోతే ఈసారి గెలవడం కష్టమని జగన్కు అర్థమైపోయింది. అందుకే పాత పద్ధతులకు కొత్త మెలకువలు అద్ది సెంటిమెంట్ను పండించాలని ఆయన చూస్తున్నారు. ప్రజల కోసం తాను అహర్నిశలు కష్టపడుతూ ఉంటే తనపై కత్తి కట్టి ఒంటరిని చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. తనకు ఎవరి సహకారము అవసరం లేదని, ప్రజల అండ ఉంటే చాలని సెంటిమెంట్ను పండిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ స్లో పాయిజన్ లాగా ఆ ఒంటరి గేమ్ను జనంలోకి తీసుకెళ్లాలన్నది జగన్ ఉద్దేశంగా తెలుస్తోంది.